ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రభు బిడ్డలారా, మరోసారి దేవుని వాక్యాన్ని తలపోసుకునే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈనాడు దేవుని వాక్యంలో చాలా అవసరమైన ఒక అంశాన్ని ప్రభు నాకు మీ ముందు బయలుపరచమని భారాన్ని ఇచ్చాడు. అదేమనగా దేవుని వాక్యంలో 127వ కీర్తన 3వ వచనంలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అలాగే మరో వాక్యాన్ని ఈ వచనానికి జోడు చేస్తే బాగుంటుంది. అదేమనగా యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఎంత చక్కటి మాట అండి. ఈ రెండు వచనాలను కలిపి ఈనాటి బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోనికి వెళదాం. మహాఘనమైన తండ్రి, దేవుని వాక్య ధ్యానం మాకిచ్చినందుకై ఎంతో వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏవా, మేము చదువుకున్న ఈ లేఖన భాగములను రెండింటిని నీ పాదముల దగ్గర సమర్పించుకొని మా చేతులు జోడించి మమ్మను దర్శించుమని, కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులుగా బిడ్డలుగా సంఘానికి పరలోకానికి ఏ రీతిగా కలిసి ఎదిగి ఎగిరి నిన్ను ఘనపరచాలో, నీ ఉద్దేశాలు మాలో నెరవేర్చాలో మాకు నేర్పించి మమ్మను దర్శించుమని ప్రభువైన యేసు నామముననే ప్రార్థించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు బిడ్డలారా, దేవుడు బిడ్డలను ఇచ్చుటయేగాక వారిపై భవిష్యత్ ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది మనం మర్చిపోకూడదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. బహుమానం మన చేతిలో పెట్టాడు. ఈ బహుమానాన్ని ఏం చేయాలి, ఈ బహుమానాన్ని ఎందుకు పెట్టాడు అనే ఆలోచన దేవుని వాక్యంలో మనకు కలుగుతుంది, వెలుగు కలుగుతుంది, వివరణ తెలుస్తుంది. గర్భఫలము యొక్క విలువనెరిగిన వారమై దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చే వారం అవుతామని దేవుడు మనకు అనుగ్రహించిన ఈ బహుమాన సత్యం దేవుని వాక్యంలో మనం గ్రహించి ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తం నెరవేర్చుట కొరకు గర్భఫలము తల్లిదండ్రులకు ఇస్తాడని, ఫలితంగా సంఘమును వర్ధిల్ల చేస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించగలం. ప్రభు బిడ్డలారా, సంతానము లేని వారికి దేవుడు సంతానం ఇచ్చాడు. నేను 4 సందర్భాలను మీ జ్ఞాపకానికి తెచ్చి ఎందుకు సంతానాన్ని ఇచ్చినాడు అని వివరించుకొని ముందుకు వెళదాం. మొట్టమొదటిగా అబ్రహాము అను గొప్ప దైవజనుడు బైబిల్లో ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి అని అనబడ్డాడు కదా. ఆయనకు వృద్ధాప్యంలో కుమారుని ఇచ్చాడని మనకు తెలుసు. 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకునిచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? అబ్రహాము అనగా అర్థం ఏంటంటే ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్స్, జనాంగములకు తండ్రి. ఈ జనాంగములు అబ్రహాము ద్వారా రావాలని ఆశించిన దేవుడు అబ్రహామునకు తగిన కాలములో కుమారుని అనుగ్రహించాడని మర్చిపోకూడదు. ఉద్దేశం ఉంది దేవునికి. ఏంటా ఉద్దేశం? అబ్రహాము ద్వారా జనాంగముగా ఏర్పరచుకోవటానికి అబ్రహాముకు కుమారుని ఇచ్చినాడు, ఇస్సాకునిచ్చినాడు, ఇస్సాకుకు యాకోబునిచ్చినాడు. అందుకనే మన దేవుని పేరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రస్తావించబడింది. యాకోబుకి ఇచ్చిన సంతానమును బట్టి ఒక జనాంగం ఏర్పడింది. ఇశ్రాయేలు
అనే పేరు పెట్టబడింది. ఇశ్రాయేలు అనగా హూ ప్రివైల్స్ విత్ గాడ్, దేవుని ఎదుట ఎవరు నిలవగలరో అనే మాట ఇశ్రాయేలుగా పెట్టబడింది. ఈ జనాంగము ఎదుట ఏ జనాంగము నిలవలేకపోయింది అని దేవుని వాక్యంలో మనం చదవగలం. ఎంతో ఉంది, ముందుకెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనం ఆగుదాం. ఇది మొదటిగా మనం గమనించాలి. రెండవది, మానోహ అనే దంపతులు ఉన్నారు. వృద్ధాప్యానికి వచ్చారు, సంతానం లేదు. దేవుడు తన దూత ద్వారా వారిని దర్శించినాడు. మీకు ఒక కుమారుడు పుడతాడు, మీకు గర్భఫలం ఇస్తున్నాను, నా పని కొరకు, నా ప్రణాళిక కొరకు ఇస్తున్నాను అన్నాడు. ఇవ్వబడిన గర్భఫలమే సంసోన్ అని మనకు తెలుసు కదా. సంసోన్ అనగా అర్థం ఏంటంటే సన్ లైక్, సూర్యుని లాంటి వాడు, ఓ పరాక్రమశాలి, బలవంతుడు. ఈయనను దేవుడు గర్భఫలముగా ఇచ్చి తన జనాంగమునకు న్యాయాధిపతిని చేసినాడు. చూడండి దేవుని ప్రణాళిక ఒకరి తర్వాత ఒకటి ఎట్లా ఏర్పడుతుందో. మూడవదిగా, ఈ ఇశ్రాయేలు జనాంగమునకు న్యాయాధిపతి అయిన ఆ సంసోను దినాల తదుపరి దేవుని వాక్యాన్ని చూస్తే న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంలో, అనగా 21వ అధ్యాయం 25వ వచనంలో, ప్రజలు తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచుండిరి అని వ్రాయబడి ఉంది. ఆ దినాలలో వారిని క్రమపరచు నిమిత్తమై ఒక నాయకుడు అవసరమైనాడు దేవుడికి. హన్నాకు గర్భఫలం లేదని కన్నీటితో ప్రార్థన చేసిందని దేవుని వాక్యంలో మనం చదవగలం. హన్నాకు కుమారుణ్ణి ఇచ్చినాడు. ఆయన పేరు సమూయేలు. సమూయేలు అంటే అర్థం ఏంటంటే గాడ్ హ్యాత్ హర్డ్, దేవుడు ఆలకించినాడు. అనగా ఇశ్రాయేలీయుల ఇష్టానుసారమైన జీవితాన్ని చూచిన దేవుడు వారి కేకలలో క్రమత లేనిది దేవుడు చూచినాడు, వారి కేకలు విన్నాడు. అలాగే హన్నా యొక్క మోర ఆయన ఆలకించినాడు. ఎస్, కుమారుణ్ణిచ్చి ఈ ఇష్టానుసారముగా ప్రవర్తించున్న నా జనాంగమును క్రమపరుస్తాను అనే ఉద్దేశం చేతనే హన్నాకు కుమారునిగా సమూయేలునిచ్చినాడు. మనకు బాగా తెలుసు సమూయేలు ఆ ఏలీ కుమారుల మధ్య ఎలాగా పెరిగాడు అనేది. బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు సమూయేలును పిలిచినాడు. అంతేకాదండి, దేవుడు సమూయేలును నాయకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. సంతానం లేని హన్నాకు గర్భఫలం ఎందుకు ఇచ్చాడు మీరే చెప్పండి. తన జనాంగమైన ఇశ్రాయేలును, అబ్రహాము ద్వారా జనాంగాన్ని ఏర్పరచుకున్న దేవుడు ఈ న్యాయాధిపతుల కాలానికి ఇష్టానుసారంగా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి దేవునికి అవసరమైనాడు, క్రమపరిచే వ్యక్తి అవసరమైనాడు. మూడవ సందర్భంగా సంతానం లేని హన్నాకు కుమారుణ్ణిచ్చి క్రమతకు వాడుకున్నాడు, ప్రవక్తగా వాడుకున్నాడు, పరిపాలకునిగా వాడుకున్నాడు, న్యాయాధిపతిగా వాడుకున్నాడు. అంతేకాదండి, ఆ దినాల్లో వాళ్ళు రాజు కావాలి అన్నప్పుడు సమూయేలు మొట్టమొదటి రాజు అయిన సౌలును అభిషేకించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి గర్భఫలము లేని హన్నాకు దేవుని ప్రణాళికను నెరవేర్చడానికే సమూయేలునిచ్చాడని మర్చిపోకూడదు. ఇది మూడవ సందర్భం. ఇక నాలుగో దానికి వెళదామా. సంతానము లేని వృద్ధ దంపతులైన జకర్యా ఎలీజబెతులకు కుమారునిచ్చినాడు. బాప్తిస్మమిచ్చు యోహాను అంటాం కదా. యోహాను అనగా గాడ్స్ గిఫ్ట్ అని అర్థం. ఈ కుమారుడు గాడ్స్ గిఫ్ట్, దేవుని ప్రణాళికలో దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఇవ్వబడ్డాడు.
ప్రతి సందర్భంలో గమనించండి ప్రభు బిడ్డలారా, బిడ్డలను ఇచ్చిన దేవుడు తప్పనిసరిగా వారి పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు అనేది మనం గమనించాలి. మనందరి జీవితాలలో కూడా దేవుడు బిడ్డలను ఇచ్చింది ఎందుకు అనంటే, ఖచ్చితంగా మన బిడ్డల పట్ల దేవునికి ప్రణాళిక ఉంది ఉంది ఉంది. ఇది మనం గమనించాలి, గ్రహించాలి, నేర్పించాలి అనేది దేవుని చిత్తం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఒక నాయకుడు కావాలనుకున్నాడు దేవుడు. పుట్టిన మగపిల్లల్ని చంపిస్తున్నాడు ఫారో. ఇప్పుడు ఎలాగ చేయాలి? అమ్రాము యొకబెతులకు దేవుడు కుమారుణ్ణి ఇచ్చినాడు. వాస్తవానికి ఈ కుమారుడు పుట్టిన వెంటనే అక్కడున్న మంత్రసానుల చేత చంపబడాలి ఆజ్ఞ ఉంది. ఈ విషయాలు మనం తేటగా గమనిస్తే గర్భఫలము ఎందుకు ఇస్తాడు, ఇచ్చిన గర్భఫలాన్ని ఏం చేస్తాడు అనేది మనకు చాలా వివరంగా అర్థమవుతుందండి. చనిపోవలసిన ఆ కుమారుడు దాచబడిన వాడై ప్రభుత్వానికి, రాజుకు, రాజు ఆజ్ఞకు దాచబడిన వాడే జమ్ము పెట్టెలో పెట్టబడి నైలు నదిలో విడిపించబడ్డాడు కదా. తల్లి అక్క ఇద్దరు కూడా ఆ పని చేశారు నైలు నదికి వెళ్ళి. ఏమండి, తల్లి అయిన యొకబెతు, అప్పటికి అక్క పుట్టుంది కదా మిరియాము. ఆడపిల్లలు వాళ్ళు ఏం చేయరు, ధైర్యంతో వెళ్ళారు. ఆ నైలు నదిలో జమ్ము పెట్టెలో పెట్టి వదిలిపెట్టారు. ఏమనుకొని ఉంటారండి, దేవా మా చేత కాదయ్యా. ఆ యొకబెతు ఏమని ప్రార్థన చేసి ఉంటుంది అప్పుడు, మగబిడ్డనిచ్చావే, ఇంకా నేను కాపాడలేనయ్యా, నీవే దిక్కయ్యా, ఈ నదిలో వదిలిపెడుతున్నాను, ఈ ప్రవాహానికి కొట్టుకుపోతాడేమో. అయినా ఇచ్చిన బిడ్డను తీసేవుగా, ఒక ఉద్దేశంతో ఇస్తావుగా, ఒక ప్రణాళిక నీకుందిగా. ఎంత విశ్వాసం! ఆ బిడ్డను ఆ జమ్ము పెట్టెలో పెట్టి, ఆ జమ్ము పెట్టి ఆ నదిలో వెళుతుండగా దూరమున నిలిచి, ఆ గట్టున నిలిచి ఆ పెట్టె వైపు చూస్తూ ఉన్నారు. ప్రభువులారా గమనించండి, ఆ జమ్ము పెట్టెను కేవలం తల్లి అక్క యొకబెతు మిరియాములే కాదండి చూచేది, పైనున్న దేవుని చూపు ఆ జమ్ము పెట్టె మీద ఉంది. దేవునికి స్తోత్రం. అదే సమయంలో ఫరో కుమార్తెను ఆమె చెలికత్తెలతో కూడా స్నానానికి నదికి రావటం దేవుడు ఏర్పాటు చేసిన సందర్భం. అనగా ఈ జమ్ము పెట్టెలో ఉన్న మోసే అనే ఈ బిడ్డ మీద అక్క అమ్మ కన్నులే కాదు, పైన దేవుని కన్నులే కాదు, ఎక్కడికి వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడో ఆ చోటు నుంచి కుమార్తెను తెచ్చి ఆమె కన్నులు ఈ బిడ్డ మీద పడేటట్టు చేసినాడు. దేవునికి స్తోత్రం. ఈ జమ్ములో నుండి తీయబడిన ఈ పెట్టెలోని మోసేను ఆ కుమార్తె తన ఎదుకు తెచ్చుకునినదై అక్కడున్న ఆ స్త్రీకి చెప్పిన మాట ఏంటంటే, సమయం లేదు కాబట్టి దాటిపోతున్నా. ఆ స్త్రీ తల్లియే, కానీ అప్పుడు ఆమె తెలియదు కదా. ఆమె తనింది యొకబెతుతోటి, అమ్మా ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచు. ఎంత గొప్ప మాట అండి. దేవుడు బిడ్డలనిచ్చేది ఎందుకంటే, తల్లులారా, బిడ్డలను దేవుని మహిమ కొరకు పాలిచ్చి పెంచటానికే తప్ప దేవుని సేవకు, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి ఆ బిడ్డ చేతిలో బైబిల్ ఉండాలి. ఆ బిడ్డ వాక్యం చెప్తుంటే తల్లిగా, తండ్రిగా నీవు నేను వినాలి అనే ఉద్దేశం మనలో నెరవేర్చడానికి కోసమే బిడ్డల్ని మనకి ఇచ్చినాడు తప్ప వాడు ఏదో పెద్ద మనీ ఆర్డర్లు పంపిస్తా ఉంటే కూర్చొని తిని తందనాలు ఆడటానికి కాదు, కాదు, ముమ్మాటికి కాదు. దేవుడు కుమారులను ఇచ్చింది తన ప్రణాళిక నెరవేర్చుకున్నటకేనని మర్చిపోకూడదని ప్రభు బిడ్డలారా. దేవుని కోరిక ఏంటంటే తానిచ్చిన బిడ్డను తన కొరకే పెంచాలి అనేది దేవుని ఉద్దేశం.
సాతానుకు కూడా ఒక ఉద్దేశం ఉందంటే ఏంటంటే, ఒక్క తరము వారు దేవునిని ఎరగకపోతే చాలు, ఇక మిగిలిన తరాలన్నిటిని నేనేం చూసుకుంటా, నా వశం అయిపోతాయి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులైన తన జనాంగానికి ఏమని నేర్పించాడంటే, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి ఈ మాటలు రాయబడ్డాయి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను అని దేవుని వాక్యంలో మనం చదువుతాం. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి నాకు చేయమని ఆజ్ఞాపించినట్లుగా మనం చదువుతాం. అలాగే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 19వ వచనంలో ఏ రాయబడి ఉందంటే, నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పు, బిడ్డలకు నేర్పమని దేవుని ఆజ్ఞ అని మనం మర్చిపోకూడదండి ప్రియులారా. ఇలాగా మనం బిడ్డలకు ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తే దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకిచ్చినాడు. అదేంటంటే, కీర్తన 115:14వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలా మంచి మాట అండి. ఇంగ్లీష్లో ప్రాస్పర్ అనే మాట వాడబడింది. ప్రాస్పెరిటీ అనేది కేవలము దేవుని వాక్యమునకు లోబడినప్పుడే మన పిల్లలలో కలుగుతుంది అని మర్చిపోకూడదండి ప్రభు బిడ్డలారా. ఇప్పుడు ప్రాముఖ్యమైన 2 అంశాలకు వెళ్ళి ముగించుకుందాం. మొదటి అంశం ఏంటంటే, బిడ్డలకు ధర్మశాస్త్రం నేర్పకపోతే ఏమవుతుంది, బిడ్డలకు ధర్మశాస్త్రాన్ని నేర్పితే ఏమవుతుంది అని ఈ 2 అంశాలను దేవుని వాక్యంలో నుంచి మీ ముందు ప్రస్తావించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ప్రభు బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోనండి, దేవుని వాక్యంలో తన బిడ్డలకు దేవుని మాటలు ప్రస్తావించకుండా ఉన్న రాజు ఒకడున్నాడు. ఆయనే దావీదు. దేవుని వాక్యంలో రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే, దావీదు తన పిల్లలకు ఎప్పుడు బోధించిన వాడు కాదు, గద్దించిన వాడు కాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. గమనించండి, దావీదునకు యెరూషలేములో 11 మంది, హెబ్రోనులో 6 కుమారులు కలిగినట్లుగా సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 3 నుంచి 5 దాకా, 5వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చదవగలం. కానీ ఈ బిడ్డలకు ఏనాడు దావీదు దేవుని ధర్మశాస్త్రమును బోధించలేదు, వారి ప్రవర్తనను క్రమపరచలేదు. దేవుని వాక్యంలో ఈ మాట మనం చదవగలం. కాబట్టి ఆ బిడ్డలు ఎలాగ తయారయ్యారంటే, కుమారుల మధ్యలో పాపము, కక్ష, హత్య ఏర్పడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు వచ్చిందండి ఇలాగా నెమ్మది లేనితనం దావీదుకు? ఏనాడు తన బిడ్డలకు దేవుని వాక్యమును బోధించిన వాడు కాడు. కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. ఆ కుమారులు దేవుని చిత్తములోకి, భయములోకి, భక్తిలోనికి, వాక్యములోనికి ఆకర్షించబడని ఎడల దుఃఖము, చింత, ప్రయాస, కన్నీరు మిగులుతుందని దేవుని వాక్యం ద్వారా, దావీదు జీవితం ద్వారా మనం గ్రహించగలం. బిడ్డలారా, గమనించండి, తల్లిదండ్రులు బిడ్డలకు వాక్యము నేర్పకపోతే
వారిలోని పాప నైజ గుణము చేత పతనమవుతారు. మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసికి విరోధి అయిన సాతాను బిడ్డల ద్వారా మనోవేదనను కలిగించుటయేగాక సంఘాన్ని పాడు చేస్తాడని మర్చిపోకూడదు. కాబట్టి మొదటే దేవుడు మీ బిడ్డలకు మీరు ఈ ధర్మశాస్త్రాన్ని నేర్పించండి, బోధించండి అని చెప్పాడు. మరో అంశాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రభు బిడ్డలారా. దేవుడు తానిచ్చిన బిడ్డలకు తానే బాధ్యత వహిస్తాడు. చూస్తుంటాడు. దేవుని చిత్తంలోనికి వచ్చిన బిడ్డలను ఆయన అన్నాడు విడువడు. బిడ్డల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ దేవుడు చూపిస్తాడు అని దేవుని వాక్యంలో నేను మీ కొరకు చదవబోతున్నాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30-31 వచనం నేను చదువుతున్నానండి. మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయం. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించేదను. మీరు తృణీకరించిన ఆ దేశమును వారు స్వతంత్రించుకుందురు అని వ్రాయబడి ఉంది. చరిత్ర కాస్త మనకి ఇక్కడ అర్థం కావాలి. దాదాపు వారు ఇంకా కొంతకాలానికి, కొన్ని దినాలకు దాటి వెళ్ళిపోవచ్చు కనానుకి. మోషే ఏం చేశాడండి? గోత్ర కర్తలను ఏర్పరచుకొని చూచిరండి స్వాధీనపరుచుకుందామని 12 మందిని పంపినప్పుడు 10 మంది తప్పుడు సమాచారం చెప్పారు. యెహోషువ కాలేబులు మాత్రమే మంచి సమాచారం చెప్పారు. కాగా ఈ చెడు సమాచారమును వినిన ఇశ్రాయేలీయులు ప్రభువుపై ఆధారపడి, ఆ మంచి సమాచారంపై ఆధారపడి దేవుని వైపు నిలవకుండా తన ఇష్టానుసార తలంపుల చేత ఏడ్చి దేవునిని దుఃఖపరిచినారు. కాబట్టి దేవుడు అన్నాడు, నో, మిమ్మల్ని కనానికి తీసుకెళ్ళను, మీరు చనిపోయే వరకు కూడా 40 సంవత్సరాలు ఇక్కడ తిప్పుతానన్నాడు. అయితే కనికరం గల దేవుడు మీ పిల్లలను నేను చేరదీసి మీతో కూడా నీ పిల్లలు చావకుండా వారిని నేను కనానుకు తీసుకెళ్తానని దేవుడు అక్కడ వాగ్దానం చేసినాడు. కాబట్టే ఇంతవరకు వారు పొందిన అనుభవాలు అంటే ఎర్ర సముద్రాన్ని దాటి బాప్తీసు అనుభవంలోనికి వచ్చి వాక్యాన్ని విని మిద్యాను మోయాబు ప్రాంతంలో శరీరాన్ని చంపుకొని అయితే ఆయన నేర్పించాడో చేయాలని ఇక మీదట ఆ బిడ్డలకు నేర్పించడానికి దేవుడు తన తొలి ప్రణాళికను మరలా ప్రారంభించాడు. ఎలాగా? యోర్దానును దాటించాడు, అంటే మరణములో నుండి జీవములోనికి దాటించాడు, బాప్తిస్మ అనుభవంలోనికి తెచ్చాడు. అంతేకాదండి, ఆ తదుపరి వారిని గిల్గాలులోనికి తెచ్చి వారికి సున్నతి అనగా నా స్వకీయ, నా సంపాద్యం, నా నిబంధన జనులు అని నా ప్రజలు అనే అనుభవంలోనికి తెచ్చాడు వారి బిడ్డల్ని. ఆ తరువాత పస్కాను నేర్పించి రక్త సంబంధం, బలి సంబంధం, బలి రక్తము ద్వారా దాటిపోయే సంబంధం వారికి నేర్పించినాడు. అంతేకాదండి, ఈ బిడ్డల్ని అక్కడే పునరుద్ధాన ఫలము అనినటువంటి కనాను పంటను ఆ భూమిలో నుంచి పైకి తీసుకొచ్చి కనపరిచి ఆ కనాను పంటను తినేటట్టు చేసినాడు. ఆ తదుపరి తానే వారికి ఆరాధనను నేర్పి ఎరికో చుట్టూ పాటలు పాడడం ద్వారా గోడలు కూలిపోయినాయి. ఎరికోలోకి వెళ్ళారు, కనానులోకి వెళ్ళారు. కనానులో ఉన్న ప్రతి ఒక్కరిని జయించి కనానును స్వాధీనపరుచుకునేటట్టు చేసినాడు. దేవుడు బిడ్డల విషయంలో ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది ఎన్నడూ మర్చిపోకూడదు ప్రియులారా. తల్లిదండ్రులు రాలిపోయిన దేవుని ప్రణాళిక బిడ్డల్లో కొనసాగుతుంది అనేది దేవుని వాక్య సత్యం అనేది మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. దేవుడు బిడ్డల పట్ల ఎంత పూచి వహించే దేవుడు ఎన్నడూ మనం మర్చిపోకూడదండి. నైలు నది నుంచి అంతఃపురానికి తీసుకెళ్లిన మోషేను నాయకునిగా చేసినాడు, రాజకుమార్తె యొక్క కుమారునిగా చేసినాడు, బాధ్యత వహించినాడు. దేవునికి స్తోత్రం. వాగ్దాన ఫలము
అనుభవించే వరకు వెంబడించిన బండయ్య అయి, ఆదరించిన తండ్రి అయి, ఆదుకున్న దేవుడయ్యాడు. ప్రియులారా, బిడలలోనికి దేవుని ధర్మశాస్త్రం వాక్యం వచ్చినప్పుడు ఇంకెంత వర్ధిల్లుతారో మనం ఊహించగలం. చివరిగా క్రొత్త నిబంధనలో ఒక అంశాన్ని మీ జ్ఞాపకానికి తెచ్చి నేను ముగిస్తానండి. అదేంటంటే, అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ ఈ మాటలు అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, నీ యందున్న విశ్వాసము తిమోతి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ విశ్వాసము నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను నివసించెను. ఎంత గొప్ప మాట అండి. తిమోతి యొక్క విశ్వాసమును చూచినప్పుడు తిమోతి కనపడటంలే అపోస్తలుడైన పౌలుకి. ఈ భక్తి ఎక్కడి నుండి వచ్చింది? మీ తల్లి యొక్క భక్తి నాయన. నీ తల్లికి భక్తి ఎక్కడి నుండి వచ్చింది? నీ అవ్వలోని భక్తి నాన్న. అవ్వలోని భక్తి తల్లిలోకి రాగా, తల్లిలోని భక్తి బిడ్డలోకి రాగా, బిడ్డ ఈనాడు గొప్ప దైవజనుడై దైవ సేవకుడు కాగలిగినాడు. ఎంత గొప్ప మహాభాగ్యం. తండ్రులారా, తల్లులారా, గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. ఎందుకని మన భక్తి ఆ బిడ్డలలోనికి వస్తే వారిని గొప్ప దైవజనులుగా చేయటానికి దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. నేను ఒక్క మాట ఈ సందర్భంలో జ్ఞాపకానికి తేవాలి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, తిమోతి యొక్క తండ్రి అన్యుడు, గ్రీసు దేశస్థుడు, తల్లి విశ్వాసి. మరి తిమోతిలోనికి ఈ విశ్వాసం ఎలా వచ్చిందండి? ఒకవేళ వారు మనసు లేదండి నా భర్తకు, నేను విశ్వాసినండి, నా ప్రార్థన ఆయనను ఇంకా మార్చలేదండి అనుకుంటున్నారా? తల్లిదండ్రుల్లో ఎవరికి రక్షణ లేకపోయినను కూడా వారిరువురు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే కలిసి మోకరించి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం మేరకు కలిసి మోకరించి రక్షించబడిన వారైతే ఆ కుటుంబం పరలోక కుటుంబంగా కట్టబడుతుంది. కాగా ఒకరినొకరు ఆడిపోసుకున్న వారైతే ఆ భేదాభిప్రాయం బిడ్డల్లోనికి వచ్చి, బిడ్డల్లో మనం దేవుని ధర్మశాస్త్రం కాదు కదా, సాతాను యుక్తి, సాతాను జ్ఞానాన్ని వారిలోకి ప్రవేశపెట్టిన వారం అవుతాం. సాతాను దాన్ని వాడుకుని వాడై కుటుంబాన్ని భ్రష్టత్వానికి నడిపిస్తాడని మర్చిపోకూడదండి. ప్రభు బిడ్డలారా, నేను ముగించాలి. దేవుడు మనకు బిడ్డలను ఇచ్చింది తల్లిదండ్రులుగా రక్షించబడిన వారమై, వాక్యం ఎరిగిన వారమై, మనలోని భక్తి, మనలోని వాక్యం, మనలోని దేవుని అనుకరణ బిడ్డలలోనికి ప్రవేశపెట్టాలని, బోధించాలని. ఫలితంగా బిడ్డలు దేవుని ప్రణాళికను నెరవేర్చిన వారు కావాలని దేవుడు ఆశించి మనకు బిడ్డలను ఇచ్చినాడు. కనుక ఆ రీతిగా మనకిచ్చిన బిడ్డలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని కొరకు పాలిచ్చి మన బిడ్డలను పెంచటానికి దేవుడు కృపనిచ్చునుగాక. తల్లిదండ్రులకు బిడ్డలకు ఈ వాక్యము ఆశీర్వాదకరమగునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తానండి. ఘనమైన తండ్రి, ఈ మాటలన్నిటినీ మీరే మాకు అందించారని ఎరిగి స్తుతించి ఆరాధించుకొనుచున్నాను. ఘనమైన దేవా, బిడ్డలను మీరిచ్చారని ఎరిగి మీ కొరకు పాలిచ్చి పెంచి మీ మహిమ కొరకు, నీ రాజ్యం కొరకు కుటుంబాలుగా మేము వర్ధిల్లునట్లుగా ఈ మాటలు మాకు ఆశీర్వాదకరముగా చేయమని ప్రభువైన యేసు నామమున స్తోత్రములతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసయ్య కృపా, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనతో ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.